మహాకుంభమేళాకు వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి మహాకుంభమేళాకు వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళా వెళ్ళటానికి ఒక్క మనిషికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు ఇక్కడ చర్చిద్దాం. జీవితంలో కుంభమేళా ఒక్కసారైనా వెళ్ళాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే హిందువులు కుంభమేళాను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభమేళాలోని పవిత్ర నదిలో స్నానం చేయటం వల్ల ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్మకం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన సమయంలో ఆ అమృతం చుక్కలు ఇక్కడ పడ్డాయని నమ్ముతూ ఉంటారు. అందుకే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అందులోనూ ఈ ఏడాది వచ్చింది మహాకుంభమేళా. ఇది ప్రతి 12 సంవత్సరాలకు మాత్రం వస్తుంది. మీరు కూడా ఈ కుంభమేళాకు వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళా వెళ్ళటానికి ఒక్క మనిషికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఎలా వెళ్ళాలి అంటే, ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అంటే మనకు లక్నో, అయోధ్య, వారణాసి ఇలా మూడింటి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ లక్నో నుంచి వెళ్ళటం కాస్త ఎక్కువ సులువుగా ఉంటుంది. కనుక మీరు హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్ళాలి అనుకుంటే ముందుగా బస్సు, ట్రైను, విమానం ఏదైనా ఒక మార్గం ఎంచుకుని అక్కడి నుంచి ముందుగా లక్నో చేరుకోవాలి. లక్నో నుంచి రోడ్డు మార్గంలో 3 గంటలు 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీరు అయోధ్య చేరుకుంటారు. అక్కడ అయోధ్య రామయ్యను దర్శించుకుని ఆ రోజు అక్కడే బస చేయొచ్చు. అయోధ్య అందాలను ఆ రాత్రి పూట కూడా వీక్షించవచ్చు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అయోధ్య నుంచి 4 గంటల ప్రయాణం. రోడ్డు మార్గంలో 1770 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కుంభమేళాకు చేరుకోవచ్చు. అక్కడ నదీ స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి మరో 3 గంటలు ప్రయాణం చేస్తే వారణాసి చేరుకుంటారు. వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని ఆ తర్వాత వారణాసి వీధులు మొత్తం తిరిగి రావచ్చు. లేదంటే వారణాసి స్కిప్ చేసి మీరు కుంభమేళా దగ్గర నుంచి రిటర్న్ లక్నోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే వారణాసి కూడా చూసి అక్కడి నుంచి లక్నోకి వెళ్ళొచ్చు. మీరు హైదరాబాద్ నుంచి లక్నోకి విమానంలో వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి అయోధ్య, అక్కడి నుంచి కుంభమేళా, అక్కడి నుంచి వారణాసి రోడ్డు మార్గంలో ప్రయాణించి మళ్ళీ అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కి చేరుకుంటే ఒక్కో మనిషికి 35,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి మరికొంత తక్కువలోనే అయిపోయి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే తక్కువలో తక్కువ ఒక్కో మనిషికి 15,000 ఖర్చు అవుతుంది. దీనికోసం ఇంకా కొంత విశ్లేషణ చూద్దాం. కుంభమేళాకు వెళ్లిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం మేళాని సెక్టార్లుగా విభజించింది. వాటిలో కాటన్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు. వాటి మీద పూర్తిగా అవగాహన ముందే కల్పించుకుని వెళ్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువైపు వెళ్లాలో కూడా అర్థం కాదు. దీన్ని మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి. దాంట్లో 16, 17 కాటన్ పాండ్స్ ఉంటాయి. అంటే నదికి మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు. వాటినే కాటన్ పాండ్స్ అంటారు. ఇక ప్రయాగ్రాజ్ ని 3 విభాగాలుగా విభజించారు. 1 జూసి, 2 హరిలాగంజ్, 3 సంగం. ఇక నదికి కుడివైపు జూసి ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. ఇక హరిలాగంజ్ ఇది నది దాటి ఎడం వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 సెక్టార్లు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఇక ఫైనల్ది సంగం. దీనిలో ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. ఇకపోతే వసతి విషయానికి వస్తే సెక్టార్ 6 లో టిటిడి వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. అక్కడికి వెళ్ళి తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అక్కడ స్టే చేయనివ్వరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండటం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని అక్కడ పడుకోనివ్వరు. మీరు అక్కడ పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉంటాయి. అక్కడ చక్కగా పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయొచ్చు. నదికి 100 మీటర్లలో ఈ సెక్టార్స్ ఉంటాయి. ఇక సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు. చక్కగా అవన్నీ చూసుకోవచ్చు. ఇక సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 రూపాయలు. ఇక అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు ఉంటాయి. రోజుకి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పే చేస్తే అక్కడ పేయింగ్ గెస్ట్లుగా ఉండొచ్చు. ఇక భోజన సదుపాయాల విషయానికి వస్తే అక్కడ అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఉత్తర భారతదేశానికి సంబంధించిన వంటకాలు అన్నీ కూడా అక్కడ ఫ్రీగా తినొచ్చు. ఇక హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు
ఎటువైపు వెళ్లాలో బాగా గైడ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటున్నారో స్నాన ఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా. 2 నుంచి 3 రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది, అక్కడ ఉండటం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం ఆచరించి సురక్షితంగా ఇంటికి చేరుకుంటారని ఆశిద్దాం.